భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మనువాది అయినటువంటి కిషోర్ చెప్పు విసిరి అవమానించేటటువంటి పద్ధతుల్లో దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేది, వ్యాఖ్యానాలు చేసేటటువంటి వైఖరి ఉంటుంది. కానీ ఒక మనువాదానికి అనుకూలంగానో, మతోన్మాదానికి అనుకూలంగానో, ఒక కుల ఆధిపత్య ధోరణులకు అనుకూలంగానో, సనాతన ధర్మాలకు అనుకూలంగానో లేదా ఇతర మతాలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పులు ఉండాలనేటటువంటి పద్ధతుల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి వైఖరిని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకొస్తున్నటువంటి వైఖరి వల్లనే ఇలాంటి ఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి. మనం ఈ ఘటనను న్యాయమూర్తి మీద వేసినటువంటి చెప్పు విసిరినటువంటి ఘటన అది రాజ్యాంగాన్ని అవమానించినటువంటిది, దేశ ప్రజానీకాన్ని అవమానించినటువంటిది, లౌకిక శక్తులంతా కూడా అవమానించేటటువంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ దేశంలో కుల అసమానతలు, మతోన్మాద రాజకీయాలు, అట్లాగే పేద ధనిక అనేటటువంటి దోపిడీ వ్యవస్థను కొనసాగించడానికి ఉపయోగించేటటువంటి మూఢ విశ్వాసాల్ని పెంచి పోషించేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ అట్లాగే కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇలాంటి అవమానకరమైనటువంటి పద్ధతుల్లోనే వ్యాఖ్యానాలు, పోస్టింగ్లు పెట్టినటువంటి ఘటనలు కూడా జరిగాయి. ఇవన్నిటికీ కూడా కారణం మనువాద ధోరణులు దేశంలో పెరగడం, మతోన్మాద రాజకీయాలు పెరగడం అనేటటువంటి జరుగుతుంది. ఒకనాడు గాంధీని హత్య చేసినటువంటి హంతకులైనటువంటి ఆర్ఎస్ఎస్ను ఈనాడు దేశభక్తులుగా లేకపోతే స్వాతంత్ర దినోత్సవం నాడే వాళ్ళని కీర్తించేటట్టుగా పద్ధతుల్లో వివరించడం అనేటటువంటి ప్రధాన మంత్రి దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చేస్తున్నాడు. అలాంటి భావజాలానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వివరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు జరిగినంత మాత్రాన భయపడేటటువంటి సమస్య లేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించడం అనేటటువంటిది హర్షించదగ్గటువంటి విషయం. ఈ మతోన్మాదానికి, కులోన్మాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా లౌకిక శక్తులంతా కూడా, సామాజిక న్యాయం కోరే శక్తులంతా కూడా, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానీకం కూడా, లౌకిక శక్తులంతా కూడా సంఘటితంగా ఇలాంటి దాడుల్ని ఖండించాలని, వ్యతిరేకించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.